ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు. అతడు ఎంతో నిజాయితీగా ఉండేవాడు. చిన్న పొలం, 2 ఎద్దులు, కష్టపడి పోసిన నాన్నవాడి తరం పొలం ఇవే అతని సర్వస్వం. రామయ్య ప్రతిరోజు తెల్లవారకే లేచి తన పొలానికి వెళ్ళేవాడు. వాన పడ్డా, ఎండ కొట్టినా అతని పని మారదు. కాని ఆ సంవత్సరం వర్షాలు బాగా పడక పొలంలో పంట నష్టం అయింది. అన్నం తినడానికి కూడా సరిపడని స్థితి. ఒకరోజు రామయ్య తన పొలం పక్కన ఉన్న చెట్టు కింద కూర్చుని దేవుడిని ప్రార్థించాడు. దేవుడా, నీ కృప లేకుండా మా జీవితం ముందుకు సాగదురా. ఆ సమయంలో అటుగా పోతున్న ఒక బడా వ్యాపారి ఆ ప్రార్థన విని ఆశ్చర్యపోయాడు. రైతు ఎంత నిజాయితీగా, ధైర్యంగా ఉండాడో చూడాలి అనుకుని అతన్ని పలకరించాడు. వ్యాపారి అన్నాడు, రామయ్య, నీ నిజాయితీ నన్ను ఆకట్టుకుంది. నేను నీ పొలానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు కొనిచ్చేస్తాను. వచ్చే సంవత్సరం నీకు మంచి పంట వస్తే అప్పు తిరిగి ఇవ్వు, లేకపోతే క్షమించు. రామయ్య ఆశ్చర్యపోయాడు కాని ధైర్యంగా అంగీకరించాడు. తదుపరి సంవత్సరం మంచి వర్షాలు పడటంతో అతని పొలం బంప్ ఈల్డ్ ఇచ్చింది. అతడు అప్పు తిరిగి ఇచ్చాడు. ఇంకా కృతజ్ఞతగా వ్యాపారికి కొంత ధాన్యం కూడా ఇచ్చాడు. నెరిగిన పాఠం: నిజాయితీ, కష్టం, విశ్వాసం కలిస్తే జీవితం ఎప్పటికీ ఒట్టుకాదు.